100 గుడ్లను తిన్న రాబందు ముసలిదైపోయిన తర్వాత సన్యాసం తీసుకుందంట. అంటే ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే, విజయసాయిరెడ్డి రాజకీయాలకి సన్యాసం ఇస్తున్నాను, ఇక నుంచి హాయిగా వెళ్ళి పొలం చేసుకుంటాను అంటున్నాడు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల్లో కానీ ఇది ఒక సంచలనం. కానీ దీన్ని 2 కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే కనుక, మొదటి కోణం, నిన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే సందర్భంలో ఒక వ్యాఖ్య అయితే చేశాడు. అది చాలా మంది పట్టించుకోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో ఉండి కూడా నేనేమి చేయలేకపోతున్నాను, పార్టీకి ఎలాంటి ఉపయోగం పడలేకపోతున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఆయన గడిచిన 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం కానీ, లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన లాబియింగ్లు, అవినాష్ రెడ్డి కేసు కానీ, జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విషయంలో కానీ చేసిన లాబియింగ్ లో ముఖ్యమైన పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి. అలాంటిది ఈ రోజు అక్కడ కుదరట్లా. ఎందుకనగా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదైనా సరే డైరెక్ట్ గా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఏం కావాలనేది సూటిగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన కావాల్సింది తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితోటి కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేకుండా పోయింది. అలాగే చూస్తే కనుక విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గుతా వస్తుంది. 3 సంవత్సరాల క్రితం నుంచే వైసీపీ పార్టీలో ప్రాధాన్యత తగ్గించుకుంటా తీసుకొచ్చారు. గడిచిన 7 నెలలుగా ఎంత లాబియింగ్ చేయాలని చూసినా, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే విజయసాయి రెడ్డి మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల్లో కదలిక పెరిగింది, వేగం పెరిగింది. ఇంకో పక్కన అవినాష్ రెడ్డి కేసు, ఏదైతే వివేకానంద గారి హత్య కేసు కానీ, ఇవన్నిటిలో వేగం పెరుగుతుంది. వీటిల్లో లాబియింగ్ చేయలేక నేనేం చెయ్యలేను అన్నప్పుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు ఒక ఫోన్ సంభాషణ, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటకు వస్తున్న దాని ప్రకారం చూస్తే గనక, జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి విజయసాయి రెడ్డికి కాల్ చేసి సిబిఐ ఈడీ కేసులు ఏదైతే కదలిక పెరుగుతుందో దాన్ని ఎలాగోలా కొంచెం రెడ్యూస్ చేసే విధంగా ఏదో ఒక లాబియింగ్ చేయమని చెప్పి అడిగితే, నా వల్ల కాదు అని తెలిసి చెప్తే, వల్ల కానప్పుడు ఎందుకు అక్కడ ఉంటావు, పక్కకు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు పార్టీకి, నీతో నాకు సంబంధం లేదు, నిన్ను నమ్మి వార్డు మెంబర్ గా కూడా గెలవని నిన్ను నమ్మి నీకు రాజ్యసభ సీట్ ఇస్తే గనక నువ్వు నాకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతున్నావా, నువ్వు నాతో పాటు కేసుల్లో ఉన్నావు కదా, నువ్వు కూడా నాతో పాటు జైలుకు వస్తావు కదా, అంతకాడికి నీకు రాజ్యసభ సీట్ ఎందుకు, రద్దు చేసుకుంటున్నావు, దాన్ని అవసరం లేదు, నువ్వు రాజీనామా చెయ్యి అంటే గనక, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశాడు అనేది అయితే కనుక ఒక వార్త అయితే బయటకు వస్తుంది. ఇదొకటైతే గనక, ఇంకొక విషయంలో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా లాగా అయితే అనిపిస్తుంది. ఏ విధంగా అంటే గనక, ఏదో ఛానల్ పెడతాను, పొడిచేస్తాను, ఇది చింపేస్తాను, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడిన విజయసాయి రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి శుద్ధపూస కబుర్లు, చంద్రబాబు నాయుడు గారికి నాకు రాజకీయ పరంగానే వైరం ఉంది, పవన్ కళ్యాణ్ గారు నాకు ఆప్తమిత్రుడు, చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబ బంధువు అంటూ ఒక పక్కన సింపతి గెయిన్ చేసే డ్రామా. అంటే గడిచిన 5 సంవత్సరాల పాటు సైరా పంచెస్ అంటూ ఆయన ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, లేదంటే ఆయన వాడిన భాష కానీ, ఎవడో ఈ విజయసాయి రెడ్డి అనే విజయశాంతి రెడ్డి గాడు వాడిన భాష ఎంత అభ్యంతరకరంగా ఉంది. ఆ రోజు గుర్తు రాలేదా, నేను అబద్ధాల ఆడను, నేను అబద్ధాల ఆడను, నేను అబద్ధాల ఆడను అంటే చెప్పేది ప్రతి ఒక్కడు అబద్ధమే చెబుతున్నాడు. నేను అబద్ధాలు ఆడలేక రాజీనామా చేశాను అంటాడు. మీతో అబద్ధాలు ఆడిచ్చింది ఎవరంటే నిన్ను అడుగుతుంది ఎవరా మాట, మీతో ఇప్పుడు దాకా చెప్పింది అబద్ధాలా అంటే, నేను ఆ మాట అనలేదు, నేను అబద్ధాలు ఆడలేక అంటున్నాడు. అంటే 5 సంవత్సరాల పాటు మీరు చేసింది అబద్ధాలే కదా. దాన్ని కవర్ చేసుకోవటానికి సింపతి డ్రామా, జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాబోతున్నాడు కదా, వస్తాను అంటూ పేలర్లు ఇస్తున్నాడు. జనవరి 1వ వారం అన్నాడు, 2వ వారం అన్నాడు, 3వ వారం అన్నాడు, ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్ అంటున్నాడు, వస్తాడు అని చెప్పి పేలర్లు ఇస్తున్నాడు కదా. బయటకు వచ్చేటప్పుడు ఆయన చేసిపోయే కొత్త నినాదం ఏంటో తెలుసా, తండ్రి లేడు, బాబాయ్ లేడు,
తల్లి చెల్లి వదిలేశారు, నమ్ముకున్న నాయకులు కూడా నన్ను నట్టాట ముంచేశారు, ఇక మీరే దిక్కు అంటూ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఒక సింపతి డ్రామా ప్లే చేయడం కోసం మాత్రమే మెల్లిగా ఒక్కొక్కరిని దూరం పెడుతున్నాడు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా ఇది. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక ఎత్తు అయితే గనక ఇంకో విషయం కూడా ఏంటంటే సింపతి గెయిన్ చేసుకోవడం కోసం నమ్ముకున్న నాయకులు వదిలేశారు, ఇక నేను మిమ్మల్ని నమ్ముకుంటానంటూ కార్యకర్తల కాళ్ళు కొట్టుకోవడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి. ఇదే మాట అనుకోవచ్చు, ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుల్లో ఎవరైతే ఉన్నారో పార్టీ పెట్టిన రోజు ఆ స్టేజ్ మీద ఉన్నది ముగ్గురు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వేణుబాకం విజయసాయి రెడ్డి, వైఎస్ విజయమ్మ గారు ముందుగానే తేరుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి ఇప్పుడు తప్పుకున్నారు. ఇక మిగిలింది ఏకైక లింగడం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయబోయే డ్రామా ఏంటంటే కనుక నన్ను ఒంటరి వాళ్ళని చేశాడు, అందరూ కలిసి నన్ను ఒంటరి వాడిని చేశారు కాబట్టి కార్యకర్తలారా మీరే నా ప్రాణం, మీరే నా గుండెకాయ, ఇంకో కాయ, నా తలకాయ, మెడకాయ, ఏదో కాయ అని చెప్పుకోవడానికి వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలాగా అనిపిస్తుంది. ఎవరిని పిచ్చాలన చేస్తారు? లండన్ వెళ్ళిన తర్వాత అంట జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడంట ఆయన. ఏది నిన్న చెబుతున్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాతే నేను రాజీనామా పత్రం ఇస్తున్నాను అని చెబుతున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? మిస్టర్, ఇప్పుడు ఏం చెప్పాడు? సర్ది చెవటానికి వచ్చాను నేను అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సర్ది చెవటానికి పంపించాడు, వార్నింగ్ ఇవ్వడానికి పంపించాడు నీ దగ్గరికి. నువ్వు అదే ప్రెస్ మీట్ లో చెప్పావు, నా మీద ఫస్ట్ పెట్టింది 2011 ఆగస్టు 11వ తారీఖు మా మీద కేసులు పెట్టారు అని చెప్పావు. అప్పుడే నన్ను అప్రూవర్ గా మారమన్నారు. నేను ఎంత ఒత్తిడి చేసినా సరే నా నమ్మకం, నా విధేయత, నేను వెన్నుపోటు పొడవను, నేను అప్రూవర్ గా మారను అని చెప్పానంటే తప్పు చేశారు కాబట్టే ఒప్పుకున్నావు. నువ్వు అప్రూవర్ గా మారను, ఎదుర్కొంటాం కేసులు అన్నావు, ఎదుర్కోండి. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా? అప్రూవర్ గా మారుతావా? ఏమో రాజీనామా చేసే సమయానికి పంపించాడా జగన్మోహన్ రెడ్డి గురుమూర్తిని? నువ్వు గనక పొరపాటున ఏ కేసులో అయినా సరే అప్రూవర్ గా మారినా, మా గురించి నిజాలు ఎక్కడైనా బయటపడినా కూడా బాబాయ్ గొడ్డలి ఏదైతే ఉందో అది నీ బెడ్రూమ్ లో కానొస్తుంది అంటూ వార్నింగ్ ఇవ్వటానికి గురుమూర్తి వచ్చాడా? మరి దీనికి సమాధానం చెప్పు విజయసాయి రెడ్డి. రాజీనామా అయితే చేసావు, బానే ఉంది, మరి దీనికి సమాధానం చెప్తావా? చెప్పలేవు. మరి ఈ రాజీనామా డ్రామాలు ఎందుకు అంటే లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నీకు కేసుల్లో వేగం తగ్గించండి, నన్ను కాపాడండి, ఏదైనా చేద్దాం, ఢిల్లీ దగ్గర మోడీ మోకాళ్ళ దగ్గర పడుందాం మనం అని చెబితే నా వల్ల కాదు, మారిపోయింది పరిస్థితి, ఇప్పుడు గనక నేను ఏదన్నా అగ్రెసివ్ స్టెప్ తీసుకొని ముందుకెళ్తే గనక కేంద్రానికి దెబ్బపడేటట్టుందని చెప్పి వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నారు అనగానే నీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అది అసలు సిసలైన వెన్నుపోటు. నువ్వు పొడవనన్నావు, జగన్మోహన్ రెడ్డి నీకు పొడిచేసాడు గట్టిగా. జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్లే, జగన్మోహన్ రెడ్డి నియంత్రిత ధోరణి వల్లే నువ్వు రాజీనామా చేసావు అనేది అందరికి జగమరిగిన సత్యం. ఇప్పటికైనా సరే నువ్వేదో వ్యవసాయం చేస్తానంటున్నావు కదా, వ్యవసాయమే చేసుకో. మళ్ళీ రాజకీయాల్లోకి రాను, నేను జీవితంలో రాజకీయాలు మాట్లాడినంటున్నావు కదా, ఇంకొకసారి ఎక్కడైనా సరే రాజకీయాలు మాట్లాడకుండా ఉండు. అలాగే చూస్తే గనక ఇప్పటికైనా సరే నీకు బుద్ధి జ్ఞానం అంటూ ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అప్రూవర్ గా మారుతావని భయంతోనేలే నిన్న గురుమూర్తిని పంపించింది. బెదిరించడానికైనా సరే, ఇది గురుమూర్తి చేత బెదిరించడానికైనా సరే బెదిరించాడు కదా జగన్మోహన్ రెడ్డిలో. కదిరి నుంచి గొడ్డలు వచ్చింది జాగ్రత్త, అది నీ బెడ్రూమ్ లో కనిపించేది జాగ్రత్త అని బెదిరించాడు కదా. ఆ బెదిరింపుల నుంచి తప్పించుకోవాలన్నా సరే నువ్వు అప్రూవర్ గా మారితేనే నిన్ను ప్రజలు నమ్ముతారు. లేదంటే కనుక లైఫ్ లాంగ్ ఇలాగే నువ్వు రాజకీయ సన్యాసం కాదు, పూర్తిగా సన్యాసం తీసుకున్న ప్రజలు ఎవరు నిన్ను నమ్మరు.